ఈ రోజు ఉదయం 6 గంటల నుండి గడప గడప ప్రోగ్రాంలో న్యూ రాచనపాలెం సిద్ధార్థ నగర్ 22వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు పీతల గోవింద్ గారు గడప గడపకు తట్టారు. అనంతరం ప్రజల్లో మమేకమై మాట్లాడుతూ ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ వారితో కూడా మాట్లాడారు. ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాము. ఏ గడపకి వెళ్ళినా సరే ప్రతి ఒక్క గడప నుంచి చిరునవ్వుతో వచ్చి స్వాగతం పలుకుతూ బ్రహ్మాండంగా నాకు ఆదరిస్తున్న కాకుండా మేము అడగక ముందే వాళ్ళే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి కారణం తూర్పు నియోజకవర్గం ఉన్న 22వ వార్డు ఇక్కడ ఒక మరమ్మతు చేపట్టలేదు. వైఎస్ఆర్ రాగానే అలాగే బిల్డింగ్ మరమ్మతులు 20 సంవత్సరాలుగా ఉన్న కళ సామాజిక భవనాన్ని నాయకుడు సత్యనారాయణ గారు ఆయన 25 లక్షలతో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ అందరూ ప్రజలందరూ ఒకటి అడుగుతున్నారు. 3 సార్లు గెలిపిన ఏ రోజు రాలేదు, ఏమీ చేయలేదు. క్యారాప్ ఏమో రామకృష్ణబాబు క్యారాప్ అంటే వైన్ షాపులు, ఎంవీ సత్యనారాయణ క్యారాప్ అంటే మంచి అందమైన బిల్డింగ్ నిర్మించడం. ఆయన ప్రొఫైల్ అది, ఈయన ప్రొఫైల్ ఇది. ఇక్కడ జనాల ఆదరణ చూస్తే మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అనేది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ఈ రోజు జనాల స్పందన చూసి మా యొక్క అందరికీ కూడా నమ్మకం కలిగింది. రానున్న రోజుల్లో కూడా కలిశారు. ఏం చేస్తారో చెప్పట్లేదు. గతంలో ఎందుకు కలిసారో తెలియదు, విడిపోయారో తెలియదు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లుగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఒక ప్రజల గుండెలో ఒక పథకం కూడా కట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన స్థాపించిన ఎంపీ కమిటీలన్నీ నిర్మిస్తానని చెప్పే ధైర్యం లేదు. అలాగే తీసుకుని చెప్పి కూడా ధైర్యం లేదు. జగన్ గారిని ఏది చెప్తాది ఆయన ఆదర్శంగా తీసుకొని నేను అదే చేస్తానని చెప్తున్నారు. ప్రజలందరూ ఒకటే గమనించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆల్రెడీ మనకి సంక్షేమ పథకం అభివృద్ధిని ఇచ్చే నాయకులు వదులుకొని గత 3 సార్లు జైలు పెట్టి గమనించాలి. ఏవైతే ఇస్తామో అవే ఇస్తారని చెప్తే తప్ప ఒక విధానం లేదు, ఒక విధానం లేని నాయకులకి ఇచ్చే పరిస్థితిలో కూడా జనాలు పట్టణం కంటని ఈ సందర్భంగా 22వ వార్డు ప్రజలకి అందరి తరఫున కూడా తెలియజేస్తారు.